విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి జోషి ప్లీజ్ బయట వెయిట్ చేయి. ఓకే నో ప్రాబ్లం. రోజీ బయట వెయిట్ చేయమంటావా లేకపోతే తర్వాత రమ్మంటావా? ఓకే ఓకే నో ప్రాబ్లం, బయట వెయిట్ చేస్తాను. గేటు దగ్గర ఉన్నవాడెవడు? సింగరాజు మేడం. వాణ్ణి వెంటనే పీక్ పారేసి కొత్త వాణ్ణి పెట్టించాలి. ఎవళ్ళు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళడానికి ఇదేమన్నా ధర్మసత్రమా? ఈడియట్స్. కొత్త వాచ్మ్యాన్ కోసం పేపర్లో యాడిద్దామా మేడం? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇద్దాము చేద్దాము చూద్దాము అని ప్రతిదానికి తగుదునమ్మా అంటూ నిన్ను కూడా నాతో కలుపుకుని మాట్లాడతావే? నువ్వు నేను ఒకటేనా? సారీ మేడం. టోటల్ సెటప్ అంతా రీషఫల్ చేయాలి. అసలు నెక్స్ట్ ఐటమ్ చదవమంటారా మేడం? అక్కర్లేదు, అతన్ని లోపలికి రమ్మని చెప్పు. ఓకే మేడం. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. ఎస్ మేడం. నా మీద నీకు కోపంగా ఉంది కదూ? నీ మీద నాకెందుకు కోపం? అవసరమైన సమయాల్లో దగ్గరలేనని. నువ్వు దగ్గరుంటే ఎంత లేకపోతే ఎంత? అసలు నీ అవసరం నాకెందుకు వస్తుంది? వచ్చిన పనేంటో త్వరగా చెప్పు. నీకేమైంది రోజీ? ఎందుకని వాళ్ళు ఇంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు? ఇక నుంచి నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ జోషి, ఈ ఇంట్లో నీకు పరిచయం ఎలా జరిగింది? ఎప్పటినుంచో మా మమ్మీ ఎలిజబెత్ ఆంటీ చర్చిలో కోయిర్ మెంబర్స్. ఐ సీ. మీ అమ్మగారిని ఎప్పుడు చూపించలేదే? తను చనిపోయి చాలా ఏళ్ళు అవుతుంది కదా రోజీ. అరే అవును కదూ. ఐఎమ్ సారీ. చూడు జోషి, ఆ ఇంటికి ఈ ఇంటికి ఫ్రెండ్షిప్ కలిపిన మీ మమ్మీ మా మమ్మీ ఇద్దరు ఇప్పుడు లేరు కదా. ఇక నుంచి నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం ఉందంటావా? రోజీ, అనవసరం అని నా అభిప్రాయం. వాట్ యు సే? ఆంటీ చనిపోయినంత మాత్రాన మన ఫ్రెండ్షిప్ కూడా చనిపోవాలా? లేక ఫ్రెండ్షిప్ పేరుతో ఇలా వచ్చి నన్ను చంపుకుని తినాలనా? నో, ఇక నుంచి నువ్వు ఇంటి ఛాయలకు కూడా రానక్కర్లేదు. యూ కెన్ గో నౌ. రోజీ, నువ్వు చాలా డిస్టర్బ్ మూడ్లో ఉన్నావు.
నేను తర్వాత ఎప్పుడైనా రానక్కర్లేదని చెప్తున్నాను. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే, మళ్ళీ నువ్వే స్వయంగా వచ్చి నన్ను రమ్మనే వరకు నేను రాను. శివయ్య, శివయ్య గారు ఇదేనా అమ్మా? మీరు ఆయన కొలీగ్ని. నా పేరు గోపాలరావు. గోపాలరావు గారంటే మీరే? అవునమ్మా. రండన్నయ్య గారు, పొద్దున్నుంచి మీరు వస్తున్నట్టు ఆయన చెప్తూనే ఉన్నారు. పొద్దున్నే వచ్చేవాడిని. ఏది కుదిరితేగా. సెలవు ఉన్న రోజున ఒక్క పని కరెక్ట్ టైంకి జరగదుగా. కూర్చోండి. ఏడి మావాడు? ఉన్నారు, పిలుస్తానుండండి. ఆహా. మీరు కూర్చోండి. ఏమయ్యా గోపాలరావు? అబ్బా, నువ్వు అలా పూర్తి పేరు పెట్టి పిలుస్తుంటే ఎందుకో గాని వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉందయ్యా. ఎంచక్క గోపాలమనో రావనో సరదాగా కుర్రాళ్ళు పిలుచుకున్నట్టు గోపి అనో పిలవరాదు? ఆ? అన్నయ్య గారు, ఆ, ఈయన మాత్రం మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఈ మధ్య అయితే మరీను. ఆహా. అదేమిటి పార్వతి, ఉమ్. ఉట్టి మంచినీళ్ళేనా? మా వాడి కాఫీ ఇవ్వా? ఆ, అదే. అబ్బే వద్దొద్దు. ఇప్పుడే ఇంటి దగ్గర కాఫీ తాగొస్తున్నా. నువ్వు వస్తే ఇద్దరం కలిసి తాగుదామని నేను తాగలేదు పొద్దుట్నుంచి. ఆహా. తప్పదు, కంపెనీ ఇవ్వాల్సిందే. ఆ, సరే చూడమ్మా, కొద్దిగా. అలాగే. ఉమ్, ఇప్పుడు చెప్పు, ఏమిటి ఇన్నాళ్ళకి మా ఇంటి మీద దయగలిగింది? ఒక ఫ్యామిలీ ఉంది శివయ్య. ఉంది. అందులో 2 ఆడ సంతానం, 1 మగ సంతానం. ఉమ్, మగ సంతానం శుభం. కుర్రాడు ఢిల్లీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చదువుతున్నాడు అను. ఉమ్, చదువుతున్నాడు. ఉండమ్మా, నువ్వు కూడా వినాలమ్మా. చదువు అయిపోవచ్చింది. అది అయిపోగానే అమెరికా ప్రయాణం ఉండొచ్చు. ఓహో. కుర్రాడు ఉద్యోగం కూడా అక్కడే చేయొచ్చు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి అబ్బాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు తల్లిదండ్రులు. మీ ఎరికలో మంచి సంబంధం ఏమైనా ఉంటే చూడండి గోపాలరావు గారు అన్నారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పాను, సరళ గురించి కూడా చెప్పాను. మీరేమనుకోనంటే తర్వాత ముక్కు కూడా చెప్పేస్తాను. చెప్పండి అన్నయ్య గారు. సరళను ఒకసారి మా ఇంటికి పిలిపించి వాళ్ళకి చూపించాను. ఫార్మాలిటీస్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ముఖ్యంగా చెప్పొచ్చిన విషయం ఏమిటంటే అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరీ ముఖ్యంగా అమ్మాయిని చూసిన తర్వాత కట్నం వద్దన్నారు. ఏమిటయ్యా ఇలా శుభవార్తల మీద శుభవార్తలు చెప్తుంటే ఈ చిన్న గుండె ఎలా తట్టుకుంటుందనుకున్నావు? తట్టుకోవాల్సిందే. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకోవాల్సిందే. ఏమంటారు? ఏమనేదేముంది, ఒక తండ్రిగా నేను చెయ్యాల్సిన పనిని నువ్వు చేసావు. ఆహా, అంత పెద్ద మాటలు ఎందుకు శివయ్య? ఏదో ఒక చోట కలిసి పనిచేస్తున్న వాళ్ళం. నా జేబులోది నీకు, నీ జేబులోది నాకు ఇచ్చుకున్న వాళ్ళం కాదు, పుచ్చుకున్న వాళ్ళం కాదు. ఒకరికొకరు మాట సాయం మాత్రం చేసుకుంటున్న వాళ్ళం. ఇన్నాళ్ళకి నీకు సహాయపడగలిగే గొప్ప అవకాశాన్ని కలిగించాడు ఆ భగవంతుడు. అబ్బాయి వాళ్ళది ఈ ఊరేనా అన్నయ్య గారు? ఇక్కడేనమ్మా, మంచివాళ్ళు. అబ్బాయి వాళ్ళని మీరు కూడా ఒకసారి చూస్తానంటే తీసుకెళ్తాను. చెప్పానుగా, వాళ్ళు ఫార్మాలిటీస్ ఏం పట్టించుకునేవాళ్ళు కారని. సరదాగా అందరం కలిసి మీ ఇంటికి కాఫీకి వస్తున్నామే దాడి చేస్తే సరిపోయే. ఆ, మరి పెళ్లి చూపులు? చెప్పాను కదమ్మా, ఎప్పుడో అయిపోయాయి. ఆ విషయం పెళ్లి కూతురు కూడా తెలియదు. ఇక ఫార్మాలిటీ పెళ్లి చూపులెందుకు, ఖర్చు దండగా. మీ ఇద్దరు ఒక మాట అనుకుని నా చెవును ఓ మాట వేస్తే ఆ మాట అవతల వాళ్ళ ఇంటి వైపు విసిరేస్తాను. అలాగే, రేపు ఆఫీస్లో కలుసుకుంటాంగా, అక్కడ మాట్లాడుకుందాంలే విషయాలండి. ఓకే, మరి నాకు సెలవా? నీ నోటి నిండా చక్కెర పొయ్యాలనుంది, ఒక్క క్షణం ఆగితే. ఎందుకు? చక్కెర చల్లాయి పోసిందిగా. ఎప్పుడురా? కాఫీలో ఆ? మామూలుగా అయితే మా ఇంట్లో షుగర్ లేని కాఫీ ఇస్తారు. ఆ విషయం తనకు తెలియదు కదా. చక్కెర వేసేసింది. దొరికిందే ఛాన్స్ కదా అని గుట్టుకుని మింగేశాను. వస్తాను. అలాగే. వస్తానమ్మా. మంచిది అన్నయ్య గారు.
బెనర్జీ, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బెనర్జీ. ఇక నీతో నాకు పనే ఉంది. మాట్లాడుకోవడానికి మన మధ్య ముఖ్య విషయాలే ఉన్నాయి. దేవతలాంటి వదిన హఠాత్తుగా చనిపోయారు. దాంతో రోజీ ఒంటరిదైపోయింది. ఆమె వెనకున్న కోట్లాది ఆస్తి కూడా ఒంటరిదైపోయింది. ఆ ఆస్తిని కాపాడగల ఏకైక దిక్కు ఈ బెనర్జీ ఒక్కడేనని స్వర్గలోకంలోంచి వదినమ్మగారు ఆత్మ ఘోషిస్తోంది. మై డియర్ బెనర్జీ, ఆస్తి కోసం ఇన్ని ప్లాన్లు వేయాల్సిన అవసరం లేదురా. జోషి లాంటి వాడితో నీకు ఇక పని లేదురా. అతని సావాసం మానుకోరా అని ఆవిడ గారి ఆత్మ కోటి గొంతులతో ఎలుగెత్తి అరుస్తోంది. అమ్మ బాబోయ్, చాలా బాధపడిపోయినట్టున్నాను కదా. వెళ్ళరా. సీ యూ. బాయ్ బాయ్. బెనర్జీ ప్లీజ్, ప్లీజ్ బెనర్జీ. నువ్వు దేనికోసం వచ్చావో నాకు తెలుసు. దీనికోసమే కాదు. ఎస్ బెనర్జీ, ప్లీజ్ ప్లీజ్ బెనర్జీ. ఇస్తాను. ఏది, మనం మొట్టమొదటిసారిగా కలుసుకున్నప్పుడు నువ్వు నన్ను ఎంత గౌరవంగా పిలిచావో అలా ఒక్కసారి పిలు. బెనర్జీ గారు ప్లీజ్ సార్, త్వరగా ఇచ్చేయండి ప్లీజ్. ఇస్తాను. అది ఇచ్చే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు అనేవాడివి మళ్ళీ నా కళ్ళకు కానీ రోజీ కళ్ళకు కానీ కనిపించకూడదు. సరే, నేను మళ్ళీ మీకు ఎప్పుడు కనపడను. దట్స్ గుడ్. కమాన్, క్యాచ్ ఇట్. బెనర్జీ గారు మీకు దండం పెడతాను ప్లీజ్. సరే. మీరా? మీరా కాదు, రోజీ. అబ్బా, చాలే జోకులు. భయపడ్డావు కదూ? నేనేం భయపడలేదు, నాకు చాలా ధైర్యం ఉంది. ఇందాక ఉలిక్కి పడింది ఎవరట? సరళా నుందిలే, రోజీ ఫ్రెండ్. అవును, ఒకదానివే కూర్చున్నావు, మిగతా వాళ్ళందరూ ఏరే? అమ్మా నాన్న ఏదో పని మీద బయటికెళ్లారు. బహుశా ఈ పాటికి వచ్చేస్తూ ఉండొచ్చు. మీ అన్నయ్య ఓ చోటుకెళ్ళాడు. ఓ చోటు కంటే పుస్తకాల పురుగులు ఎక్కడికెళ్తాయో అక్కడికెళ్ళాడు. లైబ్రరీకా? అసలు అన్నయ్య అటు ఇటు అట్టలు తగిలించి లైబ్రరీలో కూర్చోపెడితే సరి. పుస్తకాలు చదవడం మంచి పనే కదా. ఏం మంచి, కాలేజ్ అయిపోయింది కదా, ఏం చక్కగా ఇంట్లో కూర్చొని చెల్లెలతో కబుర్లాడదాము, ఇదిగో రోజీ లాంటి గర్ల్ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్దాము అని లేదు. ఎంతసేపు పుస్తకాలు పుస్తకాలు పుస్తకాలు. అది సరే సరళా, నీకింట్లో బోర్ కొడుతుంటే ఏం చెక్క మా ఇంటికి రావచ్చు కదా. అమ్మో, మీ ఇంటికే? ఏ, చాలా పెద్దిల్లట కదా. అయితే ఏ? అంత పెద్దింట్లో మరీ బోర్ ఫీల్ అవుతాను బాబు. అయితే మా ఆఫీస్కి రా. నాకు ఉద్యోగం ఇచ్చేయి, రోజు వస్తాను. ఏయ్, నువ్వు నిజంగా జాబ్ చేస్తావా? ఊరికే సరదాకంటున్నాను. నేను జాబ్ చేస్తే అమ్మ ఇంట్లో ఒక్కతే అయిపోతుంది, పనులన్నీ ఒక్కతే చేసుకోలేదు. నేను పక్క నుండి తీరాలి. నువ్వెంత లక్కీ సరళా. నేనా? అవును, నీకు అమ్ముంది, నాన్నున్నారు, అన్నయ్య ఉన్నాడు. నాకు డబ్బు తప్ప ఇంకేమీ లేదు. చచా, అవే మాటలు రోజీ, మేమంతా లేవా నీకు? ఆ ఉన్నారు. ఎప్పుడు నేనెటు రావడమే గాని మీరెవరైనా ఎప్పుడైనా మా ఇంటికొచ్చారా? ఓ మాట చెప్పనా, మీ ఇంటికి రావాలని, నీతో సరదాగా స్పెండ్ చేయాలని నాకు ఉంది. కానీ తరచూ రావడం చూసి నువ్వేమైనా అనుకుంటావేమోనని నేనే ఆగిపోయాను. ఇందులో అనుకోవడానికి ఏముంది? హలో అంకుల్. హలో రోజీ. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? జస్ట్ ఇప్పుడే ఆంటీ. అమ్మా రోజీ, నీ ఫ్రెండ్ సరళని కంగ్రాచ్యులేట్ చేయమ్మా. దేనికి అంకుల్? ఏదైనా గుడ్ న్యూసా? అవునమ్మా, సరళకు పెళ్లి ఖాయమైంది. రియలీ? కంగ్రాచులేషన్స్. ఇది నా సంతోషం కోసం. రేపు నీ మొగుడొచ్చి మెళ్ళో తాళిగట్టి ఇది నా పెళ్ళా అంటాడు. మరిది నా ఫ్రెండు అని గొప్పగా అతనికి చెప్పుకోవడానికి రుజువు ఉండాలి కదా. అందుకే ఈ చైన్. రేపు నీ మొగుడుకు చెప్పు. ఏయ్ ఏ సర్లా, ఆగు, పారిపోతావే. శివయ్య, ఎవర్రా అమ్మాయి? రోజీ అని మా అబ్బాయితో పాటు చదువుకుంటోంది. రా కూర్చో. లేదు, నేను బయలుదేరుతాను. అన్నయ్య గారు,
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒట్టి కృతజ్ఞతలతో సరిపోదమ్మా, పట్టుబట్టలు పెట్టాలి. తప్పకుండా అన్నయ్య గారు. సరే, వాళ్ళ ఇల్లు మీరు చూశారు కదా, ఇప్పుడు తృప్తిగా ఉందా? అన్నీ బాగానే ఉన్నాయి కానీ అబ్బాయి ఇద్దరు అక్కయ్యలు ఏం చేస్తున్నారో తెలియలేదు. ఎంచక్కా పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా ఉన్నారు. మీరిక సరళ పెళ్లి ఏర్పాట్లలో ఉండండి. మరి నేను వెళ్ళొస్తాను. ఓకే, భోంచేసి వెళ్ళవయ్యా. అందుకే ఇంకా టైం ఉందిలే. ఎవరో గెస్ట్లు వచ్చారు కదా ఇంటికి, ముందు వాళ్ళ సంగతి చూడండి. నేను వెళ్ళొస్తాను. ఆ. వస్తానమ్మా. మంచిది. కొత్త పెళ్లి కూతురా, వస్తానమ్మా. అది కాదురా బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సరుకు రాలేదు, ఈ వేల్ట్కి ఇలా సరిపెట్టుకోండి అని కస్టమర్లకు చెప్పడానికి నేను చేసేది కూరగాయల బిజినెస్ కాదు, డ్రగ్స్ బిజినెస్. అందడం ఓ అన్వేషణ లేట్ అయినా సరే నన్ను కాల్చుకుని నశ్యం పీల్చినట్టు పీల్చేస్తారు. వింటున్నావా? అందుకే స్టఫ్ అర్జెంటుగా పంపించు. నా దగ్గర ఒక్క ప్యాకెట్ కూడా లేదు. అరే ప్రామిస్ యార్, ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈ బెనర్జీ అబద్ధం చెప్తున్నాడు అనుకుంటున్నావా? నెవర్. అరే చూడదు యార్, అక్కడ లేకపోతే జూహి బీచ్లో ట్రై చేయి, అక్కడ లేకపోతే బాంద్రాలో కూడా లేకపోతే నారిమన్ పాయింట్. ఎన్ని లేవు మన దగ్గర ఈ కాకమ్మ కబుర్లు. చూడు, లాస్ట్ ఫ్లైట్ ఇంకో గంటలో ఉంది. మరో 2 గంటల్లో మాల్ నా చేతిలో ఉండాలి, లేదంటే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. రావద్దంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు డెవిల్స్ టెస్ట్ కావాలి. నీకేం కావాలని నేను అడగలేదు. బెనర్జీ ప్లీజ్, సారీ. ప్లీజ్ బెనర్జీ, ఒకటంటే ఒక డోస్ చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే డోస్ ఎక్కువైనా చచ్చిపోతాను, తక్కువైనా చచ్చిపోతాను. ఒక్కటి చాలు ప్లీజ్ బెనర్జీ, ఒక్క డోస్. సారీ మిస్టర్ జోషి, నా దగ్గర స్టాక్ లేదు. వద్దు బెనర్జీ, స్టాక్ గురించి జోక్ చేయొద్దు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అయి చాలా కాలం అయింది. నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. సూర్యుడి దగ్గర వెలుతురు స్టాక్ అయిపోవచ్చు, చంద్రుడి దగ్గర వెన్నెల స్టాక్ అయిపోవచ్చు, సముద్రంలో నీళ్ళ స్టాక్ అయిపోవచ్చు. కానీ బెనర్జీ దగ్గర డ్రగ్స్ స్టాక్ అయిపోవడం ఎప్పటికీ జరగదు. అదే జరిగితే స్టాక్తో పాటు నీ ఆయుష్ కూడా అయిపోయినట్టే. ఇచ్చే లేదంటున్నాను కదా. బెనర్జీ, నన్ను రెచ్చగొట్టద్దు. నువ్వు చాలా మంచివాడివి, నేను చాలా మంచివాడిని. స్టఫ్ బయటికి. అరే లేదంటున్నాను కదా జోషి, చెప్తే వినవే. ప్లీజ్, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను బెనర్జీ. తల దిమ్మెక్కిపోతుంది, నరాలు చిట్లిపోతున్నాయి. ఒక్కొక్క కండరాన్ని బ్లేడ్తో కోస్తున్నట్లు ఒకటే పెయిన్. చూడు, ఈ చేతుల్లో కాళ్ళతో నిప్పి కరికల్ని దూర్చి కుట్టేసినట్లు ఒకటే మంట. నీకేం కావాలి? నువ్వేం కావాలన్నా ఇస్తాను. డబ్బు కావాలా? లైఫ్ లాంగ్ నీకు బానిసగా ఉండాలా? నా ప్రాణాలు కావాలా? ఎనీథింగ్, ఎట్ ఎనీ టైం. మిస్టర్ జోషి, వై డోంట్ యూ ట్రై టు అండర్స్టాండ్ మీ? వెళ్ళి ఇక్కడి నుంచి.